10, 20 సంవత్సరాల ముందు మనం చూస్తే ఆడపిల్లల్ని చంపేశారు అని చెప్పి మనం నిత్యం కూడా వార్తలు పేపర్‌లో చదువుతూ ఉంటాము. అంటే ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంది. లేకపోతే భర్త వేధింపులు తాళలేక ఇలాగా పారిపోయింది. లేకపోతే ఇలా చనిపోయింది. భర్తే చంపేశాడు. పెట్రోల్ పోసి చంపేశాడు. ఇలా రకరకాలుగా మనం వింటూ ఉంటాం. కానీ గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే దానికి రివర్స్ జరుగుతున్న పరిస్థితి. భర్తల్ని చంపటంలో భార్యలు పోటీ పడ్డారా అన్నట్టుగా ఈ నెలలో దగ్గర దగ్గర 800 మందిని చంపారు. ఇవన్నీ న్యూస్‌లో మనం చూస్తున్న విషయాలే. నిజంగా ఎందుకిలా జరుగుతుంది? అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే దాన్ని ఫ్యామిలీలోనో లేకపోతే చట్టపరంగా కూడా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలనేది చూసుకోవచ్చు. కానీ ఇలా చంపటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సామాజిక ఉద్యమకారులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే అంతకుముందు ఆడపిల్లల్ని చంపారు అనేది వార్తలు మనం చూసేవాళ్ళం. చాలా బాధపడేవాళ్ళం. ఇప్పుడు చూసుకున్నట్టయితే భర్తల్ని చంపటం లేకపోతే ఇలాగ మనం కొన్ని చూస్తూ ఉన్నాము. అంటే సమాజంలో ఏం జరుగుతుంది? ఏంటి? ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం లేకపోతే దానికి సంబంధించి కోర్ట్‌లో లేకపోతే మిగతావి ఉన్న పరిస్థితి. బట్ ఇయి చూస్తే చాలా భయమేస్తున్న పరిస్థితి. ఒక రకంగా టెర్రర్ ఆహ్, ఆహ్, వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా చూస్తారు సార్ ఇది? ఇది సామాజిక రుగ్మత అని నేను అంటాననమాట. హ్మ్. పరిపూర్ణ నిర్గుణాభావం తానయ్యా పరమాత్ముడవు అన్నారు. హ్మ్. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఇప్పుడు ఐటీ విప్లవం వచ్చిన తర్వాత, హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఏఐ విప్లవం వస్తుంది. తర్వాత క్వాంటం విప్లవం వస్తుంది. హ్మ్. సిరీస్ అన్నమాట. ఈ అన్నిటికి కూడా ఏందంటే భారత ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఒక గురు అని ఒకటుంటది. హ్మ్. విజ్ఞానం అనమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. హ్మ్. అంటే వ్యక్తిగత జీవితాల్లో గురువులు లేకపోవడం. వ్యక్తి జీవితం, ప్రతి మనిషికి నా ప్రగాఢ విశ్వాసం ఏందంటే ఒక పని చేస్తున్నప్పుడు హ్మ్. మంచి చెడులు గురువు దగ్గర నేర్చుకుంటారు. హ్మ్. అందువల్ల ప్రతి మనిషికి ఒక గురువుని ఏర్పాటు చేసుకోవాలి. తన నిజ జీవితంలో ఏ పని చేస్తున్నా కూడా గురువు యొక్క సూచన, సలహా తీసుకోవాలి. అంటే హ్మ్. పెద్దల సలహా పెద్దల మాట సద్దెన్నం మూట అంటారు. హ్మ్. అందువల్ల ఏందంటే ఈ ఈ సోషల్ మీడియా విప్లవం వచ్చిన తర్వాత, ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన తర్వాత హ్మ్. జరుగుతున్నటువంటి పరిమాణ క్రమమే తప్ప హ్మ్. ఎడ్యుకేషన్‌లో గూడా నైతిక విలువలకు సంబంధించినటువంటి జీవన భృతి, జీవన విధానం ఈ 2 రైలు పట్టాలండి. హ్మ్. నీకు జీవన విధానాన్ని నేర్పించకుండా కాలేజీల్లో జీవన భృతి గురించి బోధిస్తున్నారు. హ్మ్. జీవన భృతి అంటే ఏందంటే ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక కోర్స్ నేర్చుకుంటారు. ఒక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటారు. ఎలా మేకప్ ఎయ్యాలా అన్న దానికి నేర్చుకుంటారు. హ్మ్. అదేంది జీవన భృతికి సంబంధించింది. హ్మ్. జీవన విధానానికి సంబంధించిన కోర్స్ ఎవరు నేర్పించాలి వీళ్ళకి? తల్లిదండ్రులు నేర్పించాలి. గురువులు నేర్పించాలి. నేర్పించాలి. అదే విధంగా ఏ ఏ రంగం ఐటీలో తీసుకున్నా ఐటీ చేయడం నీకు వచ్చు. హ్మ్. కానీ జీవన విధానం ఇంట్లో ఎలా ఉండాలా? అత్తతో ఎలా ఉండాలా? బావలతో ఎలా ఉండాలా? పిల్లలతో ఎలా ఉండాలా? భర్తతో ఎలా ఉండాలి? సమాజంలో ఎలా ఉండాలి? ఈ విలువలు ఎవరు నేర్పించాలి? ఎక్కడ దొరకతాయి? ఎప్పుడు నేర్చుకుంటారు? ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏమైందంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. హ్మ్. ఎప్పుడైతే డబ్బు అనేది ప్రామాణికమైపోయిందో, ఈ డబ్బు అనేటటువంటిది ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో, ఆ కొరత ఏర్పడినప్పుడు ఏందంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటదంటారా, ఈ క్లాస్ వస్తదనమాట. హ్మ్. ఈ క్లాస్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్య హ్మ్. మేల్, ఫీమేల్ మీద క్రాస్ వచ్చినప్పుడు నువ్వెంతంటే నువ్వెంత. సర్ది చెప్పే పెద్ద మనుషులు ఇళ్లల్లో లేరు. హ్మ్. ఇప్పుడు అమ్మా, నాన్న ఉండేవోళ్ళు, అవ్వ, తాత ఉండేవోళ్ళు. ఒక 3 తరాలు ఒకే ఇంట్లో జీవించినప్పుడు ఈ సమస్యలు లేవు. హ్మ్. ఎంత కష్టం వచ్చినా ఒక్కరే బరాయించేవోళ్ళు డజన్ల కొద్ది పిల్లలున్నా చాక్కున్నారు. కానీ ఇప్పుడు ఒక పిల్లోడిని, ఇద్దరు పిల్లోడిని చాక్కోలేనటువంటి భారం అయిపోయినారు. వాళ్ళ బతుకు వాళ్ళకి భారం అయిపోయింది. హ్మ్. కారణం ఏందంటే ఉపాధి లేకపోవడం. వాళ్ళకి సరియైనటువంటి సంపద లేకపోవడం ఒకవైపు హ్మ్. సమస్యలకి. హ్మ్. రెండో సమస్య ఏందంటే ఆర్థిక స్వేచ్ఛ, విచ్చలవిడితనం. ఈ ఆర్థిక స్వేచ్ఛ, విచ్చలవిడితనం ఇంకొక వైపు అన్నమాట. హ్మ్. ఈ 2 కారణాలు ప్రధానంగా అగుపడుతున్నాయన్నమాట. ఒకటి స్వేచ్ఛ. స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? ఆ పరిధులు దాటిపోయిందన్నమాట.
రెండోది ఏంటి, సోషల్ మీడియా ప్రభావం కూడా అధికమైపోయి ఉందన్నమాట ఇప్పుడు. అవును. ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా ఏది మంచి ఏది చెడు జడ్జి చేసుకోవటానికి మనకున్నటువంటి నీతి పద్యాలు పిల్లలకి రోజు ఒకటి చదివించుకోలేకపోవడం, తర్వాత మనకున్నటువంటి ఇతిహాసాలు పునశ్చరణ చేసుకోలేకపోవడం, ఇటువంటి అంశాలన్నిటి మధ్య కూడా నేటి నవతరం యువతరం అసలు ఆలోచించుకునే టైమే లేదు. ఈ ఆలోచన నేననేది ఏంటంటే, ఈ ఐటీ విప్లవం వచ్చినా నువ్వు లక్షల ప్యాకేజీలున్నా అది కొద్ది ఒక 5% 10% ఉంటుంది. 90%కి ఏంటంటే ఆర్థికమైనటువంటి అంశాల పట్ల ఈ సంఘర్షణలు జరుగుతున్నాయని నేను అంటాను. ఒక ఆడపిల్ల ఒక మగవాడిని చంపుతుందంటే ఊరక చంపదు, ఎన్నో కష్ట నష్టాలు పడి ఉంటుంది. పడి ఇంకా ఓర్చుకోలేక పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ దరిద్రుడు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అనుకుంటుంది. కానీ చట్టం అనే విషయాలు ఆ క్షణికావేశంలో వెనక పక్క చట్టం ఉంది, ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, నేను జైలు పాలైపోతాను, పిల్లలు అన్యాయం అయిపోతారు, పిల్లలు అన్యాయం అయిపోతారు. పిల్లలు కూడా తనతో పాటు పిల్లలు కూడా జైలు స్కూళ్ళలో చదువుకోవాలి. చిన్న పిల్లలు ఉంటే ఈమెతో పాటు ఆ పిల్లలు కూడా జైల్లో స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో చదివించుకొని బయటికి రావాలన్నమాట. అందువల్ల మనం తప్పు చేస్తే క్షణికావేశంలో నేను శిక్షించబడతాను, లేదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏంటంటే త్రూ కోర్టు ద్వారా పోతే న్యాయ వ్యవస్థ కూడా త్వరగా, ఇప్పుడు న్యాయ వ్యవస్థ తప్పులు కూడా చాలా ఉన్నాయి. న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు, దేనికి ప్రశ్నించకూడదు? నువ్వు జడ్జిమెంట్లని కూడా మనిషి చచ్చిపోయి వాడి శవం బూడిది గాలిపోయి నీళ్ళల్లో పోయినా కూడా జడ్జిమెంట్లు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యామిలీ ఇద్దరు క్లాస్ వచ్చింది, నీ ముందు చట్టం ముందుకు వచ్చారు, వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇమ్మీడియట్లుగా దాని మీద ఏదో ఒకటి పరిష్కార మార్గం ఇవ్వాలి కదా. కోర్టుల ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజులైనా నడిపిస్తే అప్పుడన్నా కలిసి ఉంటారేమో అని చెప్పి కోర్టులు కలిసి ఉండటం. సరే, నువ్వు అది ఓకే, అది పక్కన పెడతాము. ఆర్థిక దొంగతనం చేసిన దొంగ నా కొడుకుల గురించి జడ్జిమెంట్ ఇవ్వడానికి మీకేంటి బాధ? ఆర్థిక దోపిడీ చేసిన దొంగల గురించి జడ్జిమెంట్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదుగా. ఇప్పుడు అవి కూడా రావడం లేదు కదా జడ్జిమెంట్లో. సపరేట్ కోర్టులు పెద్ద పెద్ద కేసులైనా టైం బాండ్ పీరియడ్ పెట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం బాండ్ పెట్టుకొని వాటికైనా తీర్పులు ఇవ్వచ్చుగా. ఎందుకు తీర్పులు ఇవ్వకుండా దాన్ని అలా నానబెడుతున్నారు? అందువల్ల ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా త్వరితగతిన జడ్జిమెంట్లు ఇచ్చి కఠినంగా శిక్షిస్తుందనుకో, పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ రెండు సక్రంగా పనిచేస్తే, ఇంకోటి ఏంటంటే దేశాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకులు కూడా ప్రజలకి కావాల్సినటువంటి ఆర్థికంగా వాళ్ళకి కష్టాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలతో కూడా కాదా? అంటే ఉపాధి లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, ఆర్థికంగా వనరులు లేనప్పటికీ ఎన్నిటికీ కారణాలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థే. నేను ప్రధానంగా ఒకప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటే వాడు కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలా? ఈరోజు హౌస్ రెంట్ కట్టేదానికి జీతం డబ్బులు సరిపోతూ ఉంటాయి. భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే గానీ భాగ్యనగరంలో బతకలేని దుస్థితి అన్నమాట ఈరోజు. భాగ్యనగరంలో హౌస్ రెంట్లు ఎంత? ప్రభుత్వాలు ఎవరన్నా నిరుద్యోగ యువత ఎక్కడ బతకాలా? అంటే ఒకటే గ్రామాల్లో ఉపాధి లేదు, ఉపాధిని ఎత్తుక్కుంటూ పట్టణాలకు వలస వచ్చినటువంటి వాళ్ళకి జీవన భృతి ఎలా జీవించాలా? అట్లాంటి ఈ సమస్యలన్నీ ఉండేవి. ఒకటి నేను చెప్పిందంటే జీవన భృతి, జీవన విధానం, ఈ రెండు కాలేజీలో స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయి నుంచే పిల్లలకి నేర్పించగలిగితే ఇవన్నీ ఏమి ఉండవు. నేను చెప్పేది ఏంటంటే మనకు సంబంధించినటువంటి నీతి శతక పద్యాలు అనేవి ఏ మార్కుల కోసం చదివించడం కోసం కాదు. అది కంటిన్యూగా ప్రతి పౌరుడికి ప్రతి పౌరురాలికి నేను చెప్పేది ఒకటి, మీ నిజ జీవితంలో ఒక గురువుని ఏర్పాటు చేసుకోమని చెప్తున్నా నేను. ఆ గురువుని ఏర్పాటు చేసుకోగలిగితే మీ క్షణికావేశం వచ్చినప్పుడు గురువు గారు మాట్లాడుతుంటారు, ప్రతి ఇళ్లలో మాట్లాడుతుంటారు. ఇలా జరిగింది ఏం చేయమంటారు, ఎలా సర్దుకోవాలా, భర్త అరుస్తున్నప్పుడు భార్య ఏ విధంగా ప్రవర్తించాలా, భార్య అరుస్తున్నప్పుడు భర్త ఏ విధంగా ప్రవర్తించాలా అనేది ఇంటింటి రామాయణమే. ఇది ప్రతి ఇంట్లో ఉండే రామాయణం. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి పడలేరు. ఇటువంటి జరుగుతున్న రుగ్మతలకు కారణం ఏంటంటే ఊహాజనితమైనటువంటి జీవితాలని ఊహించుకోవడం అని నేను అంటా. అవును, ఊహాజనితమైన జీవితాలని. సినిమాలో హీరో 100 మందిని కొడతాడు, బయటకు వచ్చి కొట్టడం చూస్తా. వాడు తంతే రైళ్లు లేచిపోతా ఉంటాయి, స్కూటర్లు పోతా ఉంటాయి, దర్వాజలు ఇరిగి పడుతుంటాయి, బయటకు వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్లో పోవడము, చిన్న ఇంచు మేకు కూడా వంగదు. అందువల్ల ఏంటంటే ఈ సినిమాలు చూసుకొని ఈ ప్రాయంలో చిరు ప్రాయంలో ఊహించుకుంటారు అనమాట, ఆహా ఓహా అని.
ఇప్పుడు వయసు పెరిగే కొంది అందం తరిగిపోద్దని తెలియదు. అద్దం ముందు కూర్చొని మేకప్లు వేసుకుంటా ఉంటారు. నేను అందంగా లేనా, నేను అసలేం బాగా లేనా అని ఈ కాదు నేను అంటుండేది. మనిషికి జీవన వృత్తి, జీవన విధానాన్ని ప్రబోధాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ ఏర్పాటు అవ్వాలా. నేను ప్రగాఢంగా చెప్తాను, ఈ భారతదేశం యొక్క గొప్ప వ్యవస్థ ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు భయం ఉన్నది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబం మా బాబాయ్ చూస్తాడో, మా అత్త చూస్తాడో, ఎవరొకరు బజార్లో ఎవరొకరు చూస్తాడంటే భయం లేకుండా పోయింది. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చి, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇష్టారాజ్యం అయిపోయింది అంటారు. పబ్బు కల్చర్, ఒక గబ్బు కల్చర్ తెచ్చుకున్నారు. పబ్బు కల్చర్, ఒక గబ్బు కల్చర్ అయితే వచ్చింది కదా. అందువల్ల ఏంటంటే ఈ మందు తాగేది కూడా విచ్చలవిడితనంగా ఆడపిల్లలు మగపిల్లలు ఇలా మాదాపూర్ సెంటర్లో చూస్తే సిగరెట్లు తాగుతుంటారు ఆడవాళ్ళు. స్వేచ్ఛ వచ్చేసింది అనమాట. ఒంటి నిండా బట్టలు వేసుకునేది కూడా మర్చిపోయారు అనమాట. ఒంటి నిండా బట్టలు వేసుకునేది కూడా మర్చిపోయినారనమాట. ఇవాళ సాఫ్ట్వేర్ డబ్బులు వచ్చినాయి, అదేం కల్చర్ అర్థం కానటువంటి పరిస్థితి. 2 రోజులు సెలవు ఇచ్చారు. ఆ సెంటర్లో 4 బాదు. ఇప్పుడు మాదాపూర్ సెంటర్లో కానీ, గచ్చిబౌలి సెంటర్లో కానీ, బస్ స్టాండ్లో చూడండి, ఆడపిల్లలు సిగరెట్లు తాగుతుంటారు, మగపిల్లలు సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఇద్దరు కలిసి తాగుతారులేండి, తాగుతూ ఉంటారు. ఇప్పుడు ప్యాకెట్ మీద ఏముంటది, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటది. సినిమాకు పోతే ఏం పడద్ది, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి. ఈ ధూమపానం మద్యపానం లేకపోతే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదన్నమాట. వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆ బస్ స్టాండ్లో 4 ఉంటారు, 4 పీకే వాళ్ళు లేరు. పట్టపట్టమని 4 పెరిగితే అవునా వాళ్ళు పాటుకు వస్తారనమాట. సమాజంలో దండించేవాళ్ళు కూడా లేరు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు కూడా లేరు సమాజంలో. పోలీసు వాళ్ళకి తెలియదు వీళ్ళు సిగరెట్లు తాగేది, వీళ్ళు చేసే ఒంటి నిండా బట్టలు వేసుకోకుండా సగం బట్టలు వేసుకొని నాకు స్వేచ్ఛ అని తిరుగుతుంటారు. మళ్ళీ దాని గురించి కూడా మళ్ళీ గొడవైంది మధుసూదన్ గారు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే నా బట్టలు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అంటున్నాడు. సంబంధం అంటారు. మళ్ళీ వీడు కూడా నా కళ్ళు నా ఇష్టం అంటాడు వీడు కూడా. అందువల్ల ఏంటంటే సమాజంలో విభిన్న పోకడలు దారి తీస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ప్రతి మనిషిని గురువుని ఏర్పాటు చేసుకోండి. ఆ గురువు నువ్వు ఏ పని చేసినా సరే ఆయన ఎవరని అడగండి, మంచి చెడు ఆయన చెప్తాడు, ఎలా జీవించాలో ఆయన చెప్తాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటారు. మీరు ఇంకోటి కూడా వెళ్ళలేదు సార్, అంటే ఈ మధ్య ఆకర్షణ ఎక్కువైపోయి ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు చూడండి, అంటే ఇల్లీగల్ రిలేషన్స్ ఎవరు సెకండ్ ఇంకొక పార్ట్నర్ తో కలిసి భర్తను చంపడం ఎక్కువైపోయింది సార్, మరీ దారుణంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. భయపడి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది దాని మీద కూడా మనం కౌన్సిలింగ్ లేకపోతే వట్టి కాదు, ఇది మనసుకు సంబంధించిన శాస్త్రం, మనిషికి సంబంధించింది శాస్త్రం అన్నమాట. నీకు తత్వబోధన అనేది నీకు తెలిస్తే నేను నీకు స్టార్టింగ్ లో చెప్పాను, మనిషి యొక్క గమన జీవితం గురించి నీకు తెలిస్తే ఏముండవు. ఏముండమ్మా, క్షణికాభినందం అంటే ఒక 2 నిమిషాలు సుఖం కోరుకొని పోతే 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటావురా. అది ఇదేంటంటే ప్రకృతి సహజం అన్నమాట. ఈ ప్రకృతి సహజం ఏంటంటే కొంతమంది ఏంటంటే అల్ప సంపాదనకు అలవాటు పెడతారు కొంతమంది. ఇది నాటి రాజరిక వ్యవస్థ నుంచి ఉందన్నమాట. ఈ వ్యవస్థ ఇప్పుడు కొత్తగా పుట్టింది ఏం కాదనమాట. నాటి రాజరిక వ్యవస్థ నుంచి ఉందన్నమాట. ఉన్నప్పుడు అవి బయట పడేవాళ్ళు కాదనమాట. ఈ మధ్య ఎడ్యుకేషన్ ఎక్కువైపోయిన తర్వాత కొంతమంది మనీ కోసం, కొంతమంది రకరకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే భర్త ఒక చోట భార్య ఒక చోట ఉంటారు. ఇప్పుడు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉంటారు. అధిక సంపాదన కోసం ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతారు, గల్ఫ్ ఏదో ఒక దేశానికి, ఫారెన్ దేశాలకు పోతారు. ఆమె అక్కడ ఉంటుంది, ఈయన ఇక్కడ ఉంటారు అనమాట. ఇటువంటి ఏంటంటే వీటికి సంబంధించి మనసుకు సంబంధించినటువంటి ఎవరికి వాళ్ళ నియంత్రణ చేసుకొని ఎవరు కట్టుబాట్లు చేసుకొని పోయేది ఏముందబ్బా అనుకుంటే మనం చేయగలిగింది ఏమి. దానివల్ల ఏంటంటే ఈ హత్యలు చేసుకుంటే జైలు పాలైన కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఇది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది వచ్చింది మధుసూదన్ రెడ్డి గారు. అది కాదు, ఇప్పుడు మీకు హైదరాబాద్, మాదాపూర్ మొత్తం హైటెక్ ఏరియాలో అంతా కూడా ఈ పెళ్లి కాని ప్రసాదాలు కావచ్చు, జాబులు చేసే వాళ్ళందరూ కూడా కో లివింగ్ అని చెప్పి హాస్టల్ పెట్టున్నారు కదా. ఈ దరిద్రం హైదరాబాద్ అంతా ఉంది. హైదరాబాదు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా అదంతాలకు దిగోరు సార్. వాళ్ళు ఏం చెప్తారంటే కోర్టులో చెప్తున్నాయి, మీరేంటంటున్నారండి?
అందువల్ల మనం వాళ్ళకి వ్యక్తిగత విషయాలకే ఉమ్, వాళ్ళు దెబ్బ తిన్న తర్వాత తెలుసద్ది. వాడు అవును. దావ వాడు తీసుకుంటాడు, ఈయన దావ ఈయన చూసుకున్న తర్వాత వయసు మీద పడిన తర్వాత అప్పుడు నిన్ను తెలుస్తుంది. ఆదరించేవాళ్ళు లేకపోతే అప్పుడు వైరాగ్యం వచ్చేసి ఆ ఉమ్, ఆశ్రమాలు పాలవుతారు. అప్పుడు భగవద్గీత గుర్తొస్తుంది, సన్యాసి అవస్థ గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఉమ్, వీటన్నిటికి కూడా మనం చదువుకుంటున్నటువంటి చదువే మూల కారణం. ఉమ్, మీకు అవును. నేను అదే చెప్పాను. ఉమ్, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్ధకంబు గుణ సౌముతులెవ్వరు మెచ్చ రెచ్చట నింపొదవడగ నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కర అన్నారు. నువ్వు ఉమ్. బీటెక్ చదివితేనేంది, ఎంటెక్ చదివితేనేంది, శ్రద్ధ తీసుకొని అందుకు గుణము లేని చదువు ఎందుకు? ఆ గుణము లేని చదువు ఎంత చదువుకున్నా వేస్టే. ఉమ్, అందువల్ల ఏంటంటే నువ్వు ఎంత చదువుకున్నా విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సు కరి భోగకరి విద్య గురుణాం గురురహ విద్యాబుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతే నహిం ధనం విద్యాహీన పశువహ అని భక్తహరి విద్యా పద్ధతులు చెప్పిన శ్లోకం చెప్పాను. ఉమ్, ఇవన్నీ ఎందుకు చెప్పారు మన పెద్దలు? మంచేంది చెడేంది, ఉమ్, మిత్రుడేంది శత్రువేంది, ఉమ్. ఇవన్నీ జీవన విధానం ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నీ టెక్నాలజీ ఎడ్యుకేషన్తో పాటు, నీ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్తో పాటు, నీ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్తో పాటు, నీ నీ కోర్సులన్నితో పాటు మన పెద్దలు మనకు అందించినటువంటి ఉమ్, నీతి శతక పద్యాలు కనీసం రోజుకొకటి చదువుకుంటే ఇవన్నీ జరగవు. భర్తని చెడు ప్రవర్తనలో ఉన్న భర్తను కూడా సన్మార్గంలో పెట్టగల శక్తి భార్యకు ఉందన్నమాట. ఉమ్, తనకు తెలియదు కాబట్టి ఈ విజ్ఞానం. ఉమ్, అదేవిధంగా చెడు ప్రవర్తనలో ఉన్న బిడ్డల్ని కూడా సన్మార్గంలో నడిపించుకోవాలంటే పాండురంగ మహత్యంలో బాలకృష్ణ 2 కాళ్ళు పోగొట్టుకొని తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఉమ్, వేశ్యాల్లోళ్ళుడైపోయినటువంటి ఉమ్. పాండురంగ మహత్యం సినిమాలో అవునండి. తల్లిదండ్రుల విలువ పాండురంగ. తెలుసుద్ది కదా అతనికి. అవును. చివరికి అవును. 2 కాళ్ళు చచ్చుబడిపోయి తన అవయవాలు చచ్చుబడిపోయిన తర్వాత అమ్మా నాన్న విలువ, గౌరవులు విలువ, దేవుడి విలువ తెలిసి వస్తుంది అనమాట. ఉమ్, ఇప్పుడు యోగి ఏమన్న స్టోరీ కూడా అదే కదా. అవును. యమారెడ్డి కూడా అట్లా ఇతిహాసాల పట్ల ప్రేమ పెంచుకోండి. బండి నువ్వు గుర్తు. దేవుడి చుట్టూ పోయి, బాలాజీ చుట్టూ పోయి, ఏసాల దేవుడి చుట్టూ పోయి దండం పెట్టడం కాదు. ఉమ్, ఒక మంచి పుస్తకాలను తీసుకొని చదవడం ఆరంభించండి. మొట్టమొదట ఏంటంటే మనకి ఇప్పుడు వ్యాసమంజరి ఉంది, చదవండి. ఉమ్, వెంకటేశ్వర స్వామి తిరుపతి పోయి లడ్డు కొనుక్కోవటం, దేవుడికి దండం పెట్టడం కాదు. ఈ వెంకటేశ్వర స్వామి నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రింట్ చేసి ఉన్నాడు. ఉమ్, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట. వెంకటేశ్వర స్వామి కాడికి పోతే ఉమ్, అన్నమాచార్య సంకీర్తనల పుస్తకాలు పోయి లడ్లు కొనుక్కొచ్చుకోవటం కాదు. ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమలకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకాలు 10 కొనుక్కొచ్చుకోండి. ఉమ్, ఇప్పుడు ఇక్కడ నేను మన తిరుమల పోతే దాదాపు ఒక డజన్ పుస్తకాలు ఎత్తుకొని వచ్చా. ఉమ్, చాలా తక్కువ రేటుతో ఇస్తారన్నమాట. ఉమ్, మంచి భారతీయ విజ్ఞాన భాండాగారం అక్కడ దొరకద్ది. మహాభారతం దొరకద్ది, రామాయణం దొరకద్ది. నీకు దొరకని పుస్తకం అంటూ ఉండదు. ఉమ్, ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ అని ఆయనకి దండం పెట్టుకొని ఆయన లడ్డూలు తెచ్చుకోవటం కాదు, ఆ లడ్లకు విలువ గల పుస్తకాలు కూడా అన్నాడు. ఒక 200 రూపాయలు పెడితే ఒక డజన్ పుస్తకాలు వస్తాయి అక్కడ. ఉమ్, ఆ పుస్తకాలు ఎంతమంది కొంటున్నారు? బుక్ స్టాల్ కాడికి పోయి లడ్లు కొనే కాడ క్యూ ఎక్కువ ఉంటారు, కానీ పుస్తకాల కాడికి పోయినప్పుడు 4-5 దొరుకుతారు నీకు. ఉమ్, చూడండి, అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఈ ఈ ఈ వ్యవస్థలో నుంచి మన వ్యవస్థలో ఉన్నటువంటి ఇప్పుడున్న నవతరం యువతరం ప్రతి ఒక్కరు కూడా మన పూర్వీకులు మనకు అందించినటువంటి విజ్ఞాన భాండాగారాలు, నీతి శతక పద్యాలు, 4 పద్యం అంటే 4 లైన్లు ఉంటుంది, 4 లైన్లు ఉంటుంది. శేష పద్యం ఉంటే 12 లైన్లు ఉంటుంది. చదివి చావమని చెప్తున్నా నేను. చదివి చచ్చిపోయింది. రోజు 4 పద్యాలు ఎంతసేపు ఉమ్, చదువుకుంటారు. అందువల్ల ఏంటంటే జీవన భృతి కోసం పాకులాడే మీరు జీవన విధానాన్ని నేర్చుకోండి. మంచి మాటలు. ఇప్పుడు సింహాచల శాస్త్రి అని ఒక ఆయన ఉంటాడు, యూట్యూబ్లో బాగా దొరుకుతుంది మీకు వీడియోలు. సింహాచల శాస్త్రి గారు, ఉమ్, ఆయన ఈ మోడ్రన్, ఆయన హరికథ పితామహుడు సింహాచల శాస్త్రి గారు. కనీసం ఆయన వీడియోలు అన్న రోజు ఒకటేనండి భాగవతాన్ని అనర్గళంగా చెప్తాడు. 3 శాస్త్రాలు 3 పూట్ల చదవమని చెప్పారు. మీకు తెలుసుకోండి, ఉదయం పూట రామాయణం, మధ్యాహ్నం పూట మహాభారతం, ఉమ్, సాయంత్రం పూట భాగవతం. దీంట్లో ఒక పద్యం, దాంట్లో ఒక పద్యం, దాంట్లో ఒక పద్యం చదువుకోమని చెప్పారు. ఎందుకు చదవమన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. రామాయణం చదివితే కుటుంబ విలువలు తెలుస్తాయి, అన్నదమ్ములు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉమ్, మహాభారతం తెలిస్తే ఎలా మనం ఉమ్, నటించకూడదు, శత్రువుల నుంచి మనం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. భాగవతం మన బతుకుని చెప్పద్దు అనమాట. ఉమ్, ఇట్లా నీకు 3 పూట్ల 3 చదువుకోమని చెప్పారు, 3 పద్యాలు. అందువల్ల ఏంటంటే మన ధర్మశాస్త్రాలు ఒకప్పుడు బాగా ఉన్నది,
అన్న వదిన అక్క బావ అట్లా కష్టం వస్తే ఒకరికొకరు చేదోడు బాదుడు. నాకు తెలిసినంత వరకు ఈ అగత్యాలన్నిటికీ కారణం ఆర్థిక స్వేచ్ఛ ఒకటి. రెండోది ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మనం నాశనం చేసుకోవడం వల్ల వచ్చిన పరిణామాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనం నాశనం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి దృక్ విషయాలు ఈ అన్నిటికి కూడా దారితీస్తుంది. చెప్పేవాడు లేకపోవడం వల్ల ఆ క్షణికావేశాన్ని నిరోధించేటటువంటి వాళ్ళు లేక. ఇప్పుడు భార్యాభర్తలు తగులాడుకుంటూ పిల్లోని కొట్టేవాళ్ళు, వాడిని చంటి పిల్లోని సప్పనే ఇంట్లో అత్తుంటే లాక్కుండేది. మీరు దనుకుంటే పిల్లోని ఎందుకు ఆ లాగి ఒళ్ళో కూర్చోబెట్టు. ఇప్పుడు అసలు వీళ్ళు చచ్చిపోయేది కాక పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఈ పిల్లలు ఎలా బతుకుతారు? వీళ్ళ జీవానికి ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియా. అంటే నేను చెప్పాను చూసిన వ్యసనాలు, సప్త వ్యసనాలు మనిషికి ఉండకూడదు అని చెప్తారు. ధర్మ సింధు అని ఒక బుక్ ఉంటుంది. అంత బుక్ అరిచే ఇంత ఉంటుంది ధర్మ సింధు అని. ఈ వ్యసనాలకు సంబంధించిన శాస్త్రం అంతా దాంట్లో ఉంటుంది. ఏమి చెయ్యొచ్చు ఏం చేయకూడదు కనీసం ఆ పుస్తకం ఉన్నా చదవకండి. ఈ సప్త వ్యసనాల్లో ఏ వ్యసనం ఉన్నా వాడు సర్వనాశనం కాదు అప్పుడు. సప్త వ్యసనాలు అంటే అందరికి తెలుసు. సప్త అంటే 7 వ్యసనాలు మనిషికి ఉండకూడదు అనమాట. ఆ 7 వ్యసనాలు అందరికి తెలుసు. పేకాట ఆడుకొని ఎలా పోయినారు, బెట్టింగ్ కట్టి ఏ విధంగా నాశనం అయిపోయిన కుటుంబాలు ఉంటాయి. ఎలా ఎలక్షన్ వచ్చిందంటే బెట్టింగ్ కట్టి ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు పాలైపోయినాయి. పేకాట అనేది సమాజంలో నిత్యం జోదం. అట్లా అట్లా రకరకాల వ్యసనాలతోటే నాశనం అయిపోయినారు. చింతామణి నాటకం ఏం చెప్పద్ది? వ్యసనాలకు నువ్వు బానిస అయిపోతే చాలా అద్భుతమైనటువంటి కాళ్ళకూరి నారాయణరావు రాసినటువంటి చింతామణి నాటక పుస్తకాన్ని చదవండి ఒకసారి. నవ్వుతారు. కానీ అసలు చింతామణి అంటే అర్థం తెలియని మూర్ఖులు నవ్వుతారు. నేను అంటున్నాను కదా, చింత అంటే మనస్సులో ఉండేటటువంటి కోరికలు మణుల కంటే విలువైనవి. అందుకని ఆ కోరికలు అదుపులో పెట్టుకోవాలి. చింతామణి అంటే చింత అంటే మనసు, మణి మనసులో ఉండే కోరికలు మణుల కంటే విలువైనవి అని ఆయన కాళ్ళకూరి నారాయణరావు గారు అసలు చింతామణి పుస్తకాన్ని చదవండి ఫస్ట్. ఆ సినిమాల్లో చూపించినట్టు ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాంట్లో రాసినటువంటి పద్య భావన కానీ, సత్యహరిశ్చంద్ర నాటకం బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి ఎకనామిక్స్ థియరీ ఉంటుంది దాంట్లో. సత్యహరిశ్చంద్ర నాటకంలో ఎకనామిక్స్ థియరీ ఉంటుంది అనమాట. జీవన విధానం ఉంటుంది అనమాట. కష్టాలను ఎలా ఎదుర్కోవాలా ఉంటుంది అనమాట. అప్పు చేయకుండా ఎలా ఉండాలా అనే విధానం కూడా దాంట్లో ఉంటుంది సత్యహరిశ్చంద్ర నాటకంలో. కనీసం ఒక పద్యం చదివి దాని వివరణ భావార్థం తెలియనటువంటి బతుకులు మన పూర్వీకులు మనకు అందించిన పద్య భాండాగారం భావార్థం తెలియక, ఆ తెలుగు గొప్పతనం తెలుసుకోలేక, అప్పు చేస్తే మనిషి ఏ విధంగా కుంగి కృషించిపోతాడో సత్యహరిశ్చంద్ర నాటకంలో అప్పు చేస్తే మనిషి ఏ విధంగా ఉంటాడని చెప్పాడు. సరివారి నగుబాటు పిమ్మట మన చాంచల్య రోగంబు అనంతరం మటుమీయ దేహజాడం. చివరికి ఏమంటాడంటే మరణంబే శరణంబు, సత్య బాగుండ్రు అనుకుంటాడు. అప్పు ఉన్నోడు పరిస్థితి గురించి సరివారి నగుబాటు మనశ్చాంచల్య రోగంబు ఇట్లా ఎంతో చెప్పాడనమాట. నీకు బతుకు తెరువు గురించి బాగా ఎకనామిక్స్ థియరీ కూడా దొరుకుద్ది అనమాట. సత్యహరిశ్చంద్ర నాటకం బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు వైరాగ్యంలో రాసిన, గుర్రం జాషువా గారి పద్యాలు, కాడిసీన్లో రాసిన పద్యాలు ఊరు వినిపిస్తాయి. గొర్రెల కాపర దగ్గర, బర్రెలు కాచుకునే వాళ్ళ దగ్గర, పొలాల్లో వ్యవసాయం చేసుకునేవాడు, నిరక్షరాశి కూడా పాడేవాడు. బ్రహ్మం గారు నాటక పద్యాలు కానీ ఎంతో తత్వబోధన ఉండేది దాంట్లో, ఎంతో చింత ఆధ్యాత్మిక బోధన ఉండేది. ఇవన్నీ ఇవాళ ఏడవకూడదండి, ఎక్కడా లేవు. ఏమున్నాయి? డబల్ మీనింగ్ జబర్దస్త్ సోల్ ఉన్నాయి. డబల్ మీనింగ్ మాట్లాడే జబర్దస్త్ సోలుకి డబ్బుల కోసం దౌర్భాగ్యమైన సోలు నడిపించేటటువంటి ఆ నిర్మాతలే ఆ టీవీ వాళ్ళని అనుకోవాలి. జాతిని భ్రష్టు పట్టిస్తున్న, భ్రష్టత్వంలో నడిపిస్తున్నటువంటి యదవల కొంతమంది సంపాదన కోసం డబల్ మీనింగ్ డైలాగులు కొన్ని షోలు ఉన్నాయి కదా, తగలబడి నవ్వుతా ఉంటారన్నమాట సిగ్గు లేకుండా. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ అనే ప్రోగ్రాం పేరు చెప్పి ఆ డబల్ మీనింగ్ డైలాగులు చేసేవాళ్ళు ఒక 6 మంది 7 మంది ఆర్టిస్టులు ఉంటారు. పై స్టేజీ మీద కూర్చొని వెకిలి నవ్వులు నవ్వుతుంటారు కొంతమంది. పెద్ద మనుషులు ముసుగేసుకుని ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు కూడా అయ్యారు. సిగ్గుబాలిన బతుకు అనమాట వాళ్ళు. అటువంటి సిగ్గుమాలిన వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ అందిస్తారు ఆ డబల్ మీనింగ్ డైలాగులతోటి? ఒకడు ఎమ్మెల్సీగా పనిచేస్తుండు, ఒక ఆమె అయితే మంత్రిగా కూడా చేసింది. ఇంత ఉంటూ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళు, శాసనకర్తల్లో ఉండేటటువంటి వాళ్ళు, సమాజానికి హితాన్ని బోధించవలసిన వాళ్ళే భ్రష్టత్వానికి పాల్పడతా ఉంటే ఎవరిని ఏమనాలా? అందువల్ల ఇది కాదు, ప్రజలు విఘ్నతతో
క్షణికావేశంలో ప్రాణం తీసుకుంటే నీ ప్రాణం పోయా. సమస్యలు వాళ్ళు చూసి- తీసుకోవట్లేదు సార్, అది తీస్తున్నారు. ఆ? వాళ్ళు తీసుకోవట్లేదు సార్. లేదు లేదు, ఇది రెండు వైపుల నుంచి ఉంది. రెండు చేతులు. వైపుల నుంచి ఉంది. రెండు చేతులు కొడితేనే చప్పట్లు మోగింది. కాబట్టి ఇది ఇరు వర్గాలు రెండు వైపుల నుంచి ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, నీతి శతక పద్యాలు చదివి చచ్చిపోండి అని చెప్తాను. ఓకే. దానికి వచ్చిన కష్టాలు ఇవన్నీ శాస్త్రాలని మీకు టెక్నాలజీతో పాటు ఇవి కూడా చదువుకుంటే మంచి రోజు ఒక క్లాస్, ఒక 1 hour క్లాస్ పెట్టాలి బలవంతంగా అయినా సరే. యూనివర్సిటీల్లో, అటానమస్ యూనివర్సిటీల్లో కానీ యూనివర్సిటీల్లో నిర్బంధంగా చదివించాలి. నిర్బంధంగా చదివిస్తే కానీ ఈ పాటుకు రారనమాట. బెత్తాన్ని తీసుకొని హాల్లో పెట్టి నిర్బంధంగా చదివించి చూడకుండా రాసి పంపిస్తే కానీ కాలేజీ నుంచి బయటికి పంపిస్తారు. ఇలువలు లేని చదువు ఎంత చదువుకున్నా వేస్ట్ అనమాట. అందుకే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు. గుణసమ్ముతులెవ్వరు మెచ్చ రెచ్చటన్ పొదవడగా నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునట్టయ్యా భాస్కర్ అని చెప్పింది నేను. అందుకే నువ్వు ఎంత చదివితే ఏం ఉపయోగమా? సౌశీల్యం లేకుండా, శీలం లేకుండా పోయినోడు అశీలం పనులే చేస్తాడు. అందువల్ల ఏంటంటే చదువుతో పాటు మంచి విజ్ఞానాన్ని నేర్చుకోండి, పెద్దల పట్ల గౌరవం నేర్చుకోండి. ఆర్థికంగా ఎవరికైనా ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎలా అధిగమించాలో తెలుసుకొని భద్రంగా ఉండండి. జీవితాన్ని చిందరవందనం చేసుకోకుండా భద్రంగా ఉండమని చెప్తున్నాను.